రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానున్న ఆస్తి ఆటోమేటేషన్ సేవల యొక్క రియల్ టైం ఇంటిగ్రేషన్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్టాంప్ విభాగం మధ్య క్రమబద్ధీకరించబడిన ఆటోమేటెడ్ డేటా మార్పిడి యంత్రాంగంపై రెవెన్యూ అధికారులకు అవగాహన తప్పనిసరని కాకినాడ సబ్ రిజిస్ట్రార్ రామారావు పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా సబ్ రిజిస్ట్రార్ రామారావు పాల్గొని మున్సిపల్ రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆగస్టు 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 17 మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న పద్యంలో రెవెన్యూ సిబ్బందికి నూతన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశం అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, రెవెన్యూ ఆఫీసర్ శిరీష్, ఆర్ఐలు పాల్గొన్నారు. వివరాలు అన్నీ కూడాను డిస్ప్లే మీద కనబడతాయి. అందరూ జ్యూస్ అన్నీ కూడా క్లియర్ అయితేనే అవి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ముందుకు వెళ్ళబడుతుంది. అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే అన్ని రకాల ఫీజులు చెల్లించి క్లారిటీ మొత్తం కూడా రిజిస్టర్ చేసుకున్నట్లయితే వెంటనే మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు మ్యూటేషన్ ప్రక్రియ కూడా పూర్తయి వారి పేరుతో మ్యూటేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. అయితే పబ్లిక్ దీనికి ముందుకు కావాల్సింది ఏంటంటే దీంట్లో సిస్టమ్ అయినటువంటిది. సో అసెస్మెంట్ నెంబర్లు పార్షియల్ పార్ట్గా కానీ ఫుల్ ఎక్స్టెంట్తో కానీ మార్చుకోవచ్చు. వితౌట్ అసెస్మెంట్ నెంబర్లు కూడా ఫుల్ ఎక్స్టెంట్ కానీ పార్షియల్ ఎక్స్టెంట్ కానీ మార్చుకోవచ్చు. అయితే అసెస్మెంట్ నెంబర్లు ఉన్నటువంటివి పార్షియల్గా మార్చుకున్నప్పుడు కానీ లేక ఫుల్ ఎక్స్టెంట్ మార్చుకున్నప్పుడు కానీ ప్రజలకి తెలియగానే వెసులుబాటు ఉంటుంది. డ్యూస్ ఏమన్నట్టయితే వెంటనే చెల్లించి వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయబడుతుంది. అదేవిధంగా పార్షియల్గా ఉన్నట్టయితే కనుక చైల్డ్ అసెస్మెంట్ నెంబరు మున్సిపల్ అథారిటీస్ వాళ్ళకి వెంటనే క్రియేట్ చేయబడుతుంది. సో కాబట్టి పార్ట్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పటికీ లేదా ఫుల్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పటికీ సులువుగా వెంటనే వాళ్ళకి రికార్డ్స్లో వాళ్ళ పేరు మ్యూటేషన్ చేయబడుతుంది. అలా కాకుండా అసెస్మెంట్ వితౌట్ అసెస్మెంట్ నెంబర్ కనుక వాళ్ళు ఏదైతే మున్సిపల్ అథారిటీస్ వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది అడ్మిన్లకి. సో తద్వారా వాళ్ళు సప్లిమెంటరీ లేక నోషనల్ లేక టెంపరరీ అసెస్మెంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. సో టెంపరరీ అసెస్మెంట్లు లేక నోషనల్ అసెస్మెంట్లో సరైనటువంటి డేటా కనుక ప్రజలు అందజేయాలి. అందజేయకపోయినట్లయితే ఫీల్డ్ వెరిఫికేషన్లో ఎటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్తి ప్రాపర్టీ వివరాలు ఏవైతే కనుక తేడా ఉన్నట్లయితే కనుక వాళ్ళ మీద లీగల్గా ఇతర ప్రొసీడింగ్స్ ప్రకారం మున్సిపల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాట్ ఎవర్ ది యాక్ట్స్ బై ది మున్సిపల్ అథారిటీస్ తీసుకోబడతాయి అన్నమాట తెలియజేయబడుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఆగస్టు 1 నుంచి 17 మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేయబడుతుంది. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ మున్సిపాలిటీలో జరిగింది. అందరూ కూడాను ప్రజలందరూ కూడాను కన్వీనియంట్గా దీన్ని వినియోగించుకుంటారు.